వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం. నేను విష్ణువర్ధన్ రెడ్డి బిజుల, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. శ్రీ ఇన్స్టిట్యూట్లో ఆగస్టు 3వ తారీఖు 2026 నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు సపరేట్గా ప్రారంభమవుతున్నాయి. దేనికంటే ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అదేవిధంగా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది డిఎస్సి, ఎస్జిటి 23/8/2026, 23/8/2026 ఆగస్టు 23కు కొత్త బ్యాచ్ ప్రారంభమవుతుంది. జైన్ కావాల్సిన వాళ్ళు కింద నెంబర్స్కు కాంట్రాక్ట్ కాగలరు. అదే యాప్ శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ప్లేస్టోర్కి వెళ్ళి చూస్తే మనకు ప్లేస్టోర్ ఈ సింబల్ ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా మన వీడియో కింద బయోలింక్ పెడతాము. కాబట్టి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చదవండి. రైట్, సేమ్ క్వశ్చన్ ఎవరు వాల్యూస్ మార్చాము. ఒకసారి మనం ఫస్ట్ దానికి మాత్రమే ఏం చెప్తున్నాము, రెగ్యులర్ ప్రొసీజర్ చెప్తున్నాము. రెండో దానికి మనం రెగ్యులర్ ప్రొసీజర్ చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ షార్ట్ కట్ రాసుకోవచ్చు. కాబట్టి ఒకసారి చూడండి, రెండో దానికి షార్ట్ కట్ ఏమి ఇచ్చినామంటే ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏమంటాడు, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 14 days. ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఒక పని ఏం రాసినాము, ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి రెట్టింపు. ఇద్దరూ కలిసి ఒక పనిని 14 రోజులలో చేయగలరు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు. ఎవరి గురించి మాట్లాడుతున్నాము అన్న, మనము బి గురించి మాట్లాడుతున్నాము. ఏమన్నాడు, ట్వైస్ అన్నాడు, 2 రెట్లు అన్నాడు. 2 రెట్లు అన్నప్పుడు ఏం రాయమన్నాము, 3 రాయమన్నాము. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు అన్నాడు, 14 రోజులు అన్నాడు. కాబట్టి 14 రాసినాము. 4 ముళ్ళెంతమ్మ మనకు 12 పైకోటి 3 ఎక్క 3 1 ఎంత 4. అంటే ఎవరు 4 3s 12. రైట్, 1 రాసినాము. రైట్, బి ఒకడు ఎన్ని రోజులలో చేయగలడు అంటే ఏం రాయచ్చు మనము, 42 రోజులలో చేయగలడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఇప్పుడు సేమ్ మోడలే ఇచ్చాడు. ఇంతకుముందు మోడలు ఈ మోడలు 2 సేమే ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. నేనేం చేస్తున్నా, ఏమి ఇచ్చినాడు మనకు, హౌ మెనీ డేస్ కంప్లీట్ ఎవరిని అడిగినాము, ఏ అలోన్ అడిగినాము. ఏ అలోన్ అడిగినా, బి అలోన్ అడిగినా అదే ప్రాసెస్. మళ్ళీ ఇదే క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది, ముగ్గురు వచ్చినప్పుడు కూడా వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. నేనేమంటున్నా, ట్వైస్ అన్నప్పుడు ఏం తీసుకోవాలన్నాము, 3 తీసుకోవాలన్నాము. బోత్ ఆర్ వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాము, 18 days అన్నాము. ప్రాబ్లంలో ఎన్ని రెట్లు ఇస్తే అన్ని రెట్లు కింద రాయండి. ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాము, 2 రెట్లు ఇచ్చినాము కాబట్టి 2 రాసినాము. ఎంతలో అవుతుంది, 2 1s 2 9s 2 1 2 9. 9 మూలు ఎంతమ్మ మనకు 27. 9 3s ఎంతమ్మ మనకు 27 days. హౌ మెనీ డేస్, 27 days. సేమ్ ఏ మెథడ్ ఎలా చెప్పాము, బి కూడా అలానే మెథడ్ చెప్పాము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా మీరు ఏం చేయాలంటే, పిల్లలు వాచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇవి మనకి ఏమున్నాయి, ప్రీవియస్ ఎగ్జామ్లు ఎక్కడ అడిగిండు, రైల్వేలు అడిగిండా, లేకపోతే ఆర్ఆర్బీలు అడిగిండా, లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ అడిగిండా, లేకపోతే ఎస్ఎస్సి జీడీలు అడిగిండా, అలాంటి ఆ క్వశ్చన్స్ ఎక్కడిదక్కడ మనం పీవైక్యూస్ చూసుకుంటే మీకు ఏ దాని మీద ఎంత స్కోప్ పడుతుందో అన్నది మనకు టైం పడుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చినామంటే ఏ ఈజ్ 1 3/4 times యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. బోత్ వర్క్ టుగెదర్ ఇన్ 7 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్. ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 1 3/4 రెట్లు. ఒక పనిని ఇద్దరూ కలిసి 7 రోజులలో చేయగలరు. అయితే ఏ ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలడు. ఏ ఒక్కడే ఎన్ని రోజులలో చేయగలడు. ఎవరి గురించి మాట్లాడినామమ్మా, ఏ గురించి మాట్లాడినాము. ఎన్ని రెట్లు ఇచ్చిండు మనకు, 1 3/4 times ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తాము, 2 3/4 times రాస్తాము. ఎన్ని టైమ్స్ రాస్తాము, 3 times. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసినారు, 7 రోజులు. ప్రాబ్లం లెంత్ ఇస్తే అంత రాయమన్నాము. ప్రాబ్లం లెంత్ ఇచ్చినాము 1/3 times ఇచ్చినాము.
రైట్ ఇక్కడ చూస్తే 4 2 ఎంత మనకు 8, 8 ప్లస్ 3 అంటే ఎంత 11/4 ఇంటూ 7 అట్లే రాసిన దీనను ఎంత వస్తుంది మనకు 3 4 1 4 4 ప్లస్ 3 ఎంత 7/4 అంటే ఇక్కడ వచ్చేవరకు ఎంత అవుతుంది 4/7. ఎవరెవరి క్యాన్సల్ అమ్మా 7 క్యాన్సల్, ఎవరెవరి క్యాన్సల్ 4 క్యాన్సల్. ఎన్ని డేస్ అంటే ఎంత మనము 11 డేస్. రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం పే చేసాము. ఏ ఈజ్ ఏమంటున్నాం ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 40 days less than by B. 40 days less than by B. In how many days both are work together? ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు. ఒక పనిని చేయడానికి ఏ బి కంటే 40 రోజులు తక్కువగా తీసుకుంది. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? రెగ్యులర్ ప్రొసీజర్ చెప్పుకొస్తున్నా. ఎవరెవరు ఉన్నారు? ఏ ఉన్నాడు, ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు? బి ఉన్నాడు. ఏమంటున్నాడు లెక్కలు? ఏ యొక్క పని సామర్థ్యం ఎవరి సామర్థ్యము? ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి ఎన్ని రెట్లు అన్నాడు? 3 రెట్లు అన్నాడు. ఈయన 3 తీసుకుంటే ఈయన ఎవరైతే మనకు ఇది ఎఫిషియన్సీ టైం రేషియో ఎంత అవుతుందమ్మా మనకు 1:3. కానీ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిండు? వాడు బి అనేవానికంటే ఎన్ని రోజులు తక్కువ అన్నాడు? 40 రోజులు తక్కువ. ఎన్నికి? 2 భాగాలకు 40 రోజులు అయితే ఒక భాగానికి ఎంత? ఒక భాగానికి డైరెక్ట్ ఏం రాసినాము? 20 రోజులు రాసినాము. ఆయన ఎవరు మనకు? ఒక భాగానికి 20 రోజులు అయితే 3 భాగాలకు ఎంత? 3 భాగాలకు ఎంత అవుతుంది మనకు? 60 రోజులు. మనం చెప్పిన షార్ట్ కట్ అంటే మనం ఇందాక చెప్పుకొచ్చాం ఎవరు 60 ఇంటూ 20 బై ఎంత వస్తుంది మనకు? 80 వస్తుంది. రైట్ 60 ఇంటూ 20 బై 80 వస్తుంది. 60 ఇంటూ 20 బై 80. రైట్ 60 ఇంటూ 20 బై 80. 60 ఇంటూ 20 బై 80 ఎంతలో వస్తుంది మనకు? 21 24 4 1 4 15 ఎన్ని డేస్ వచ్చింది మనకు? 15 డేస్ వచ్చింది. ఎన్ని డేస్ వచ్చింది మనకు? 15 డేస్. లేదు సార్ మరి దీనికి వేరే ఆల్టర్నేట్ షార్ట్ కట్ లేదంటే షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఏముంది మనకు ఒకసారి చూస్తే ఏం రాస్తున్నాము? షార్ట్ కట్ వచ్చేసేసి ఏకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. బికి ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 భాగం ఉంది. ఇక్కడ ఎన్ని డేస్ తేడా ఉంది? 40 డేస్ తేడా. ఎన్ని డేస్ తేడా ఉంది? 40 డేస్ తేడా. ఇక్కడ 3 ఉంది కాబట్టి 3² - 1 రాస్తున్నాము. ఎంత వస్తుంది మనకు? 3 ఇంటూ 40 బై ఎంత వస్తుంది? 3² అంటే ఎంత మనకు? 9లోకి వెళ్ళి 1 పోతే ఎంత మనకు? 8 8 1 8 5 హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చా మనకు? 15 డేస్. సేమ్ మనం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ ప్లే చేశాను చూడండి. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 27 days less than by B. In how many days both are work together? ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 2 రెట్లు. ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 2 రెట్లు. ఒక పనిని చేయడానికి బి కంటే ఎన్ని రోజులమ్మా? 27 రోజులు తక్కువ సమయం తీసుకున్నాం. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఎన్ని రెట్లు అన్నాము? 2 రెట్లు అన్నాము కాబట్టి 2 రాసినాము. ఇద్దరి మధ్యలో ఎన్ని డేస్ తేడా ఉంది మనకు? 27 డేస్ ఉంది. కింద ఏం రాసినాము మనము? 2² - 1 రాసినాము. ఏం రాసినాము? 2² - రాసినాము. 2 ఇంటూ 27కు 27 అట్టే రాసినాము. 2² అంటే ఎంత మనకు? 4 4లోకి వెళ్ళి 1 పోతే ఎంత మనకు? 3 3 1 3 9 2 ఎంత మనకు? 18 రోజులు. రైట్ ఎన్ని డేస్ వచ్చిందా మనకు? 18 డేస్ వచ్చింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ దానికి మాత్రమే మనము రెగ్యులర్ ప్రొసీజర్ చెప్తున్నాము. రెండో దానికి మనం ఏం చెప్తున్నాము? షార్ట్ కట్ చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ప్లే చేశాము. ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఏ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days less than by B. In how many days both are work together? ఏ యొక్క పని సామర్థ్యము
బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు, ఏ యొక్క పని సామర్థ్యము బి యొక్క పని సామర్థ్యానికి 3 రెట్లు. ఒక పనిని చేయడానికి ఏ బి కంటే 60 రోజులు తక్కువగా తీసుకోను. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులు, ఎన్ని రెట్లు అన్నామమ్మ మనము? 3 రెట్లు అన్నాము, 3 రాసినాము. ఇద్దరి మధ్యలో ఎన్ని డేస్ లెస్ ఉన్నాయన్న మనము? 60 డేస్ లెస్ ఉన్నాయి కాబట్టి 60 రాసినాము. కింద 3 స్క్వేర్ మైనస్ 1 రాస్తున్నా, 3 స్క్వేర్ మైనస్ 1 రాసిన, 3కి 3 రాసిన ఇంటూ 60. 3 స్క్వేర్ అంటే ఎంత మనకు? 9. 9లోకి వెళ్ళి ఎవరు 1 పోతే ఎంత? 8. 4 2 జా 4 15 జా 4 2 8 4 15 15 ఇంటూ 3 అంటే ఎంత మనకు? 45. 45/2 అంటే ఎంత? 22.5 రోజులు. ఎన్ని రోజులు మనము? 22.5 days. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు క్లియర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. ఏ అలోన్ కంప్లీట్ ఏ వర్క్ 16 days మోర్ దాన్ ఏ అండ్ బి టుగెదర్. బి కంప్లీట్ ది సేమ్ వర్క్ 4 days మోర్ దాన్ ఏ అండ్ బి టుగెదర్. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఆర్ వర్క్ టుగెదర్. ఏ ఒక్కడే ఒక పనిని చేయడానికి ఏ బీలు కలిసి చేసిన దానికంటే 16 రోజులు ఎక్కువగా చేయదు. అదే పనిని బి ఏబీలు కలిసి చేసిన దానికంటే 4 రోజులు ఎక్కువగా చేయను. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? నేను ఫస్ట్ మనకున్న రూల్ ప్రకారం విష్ణువాడు గారు చెప్పేసారు. రూల్ ప్రకారం ఏం చెప్పుకొస్తున్నాము? ఫస్ట్ ఏం చెప్పుకొస్తున్నాము? జనరల్ మీద చెప్పుకొస్తున్నాం. దాని తర్వాత ఏం చెప్పుకొస్తున్నాము? షార్ట్ కట్. ఎందుకంటే కొంతమంది వేరే విధంగా చెప్పొచ్చు, కానీ నేనేమంటానంటే మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కి అడ్వైజ్ చేయండి. ఏముంటుంది మనకు బ్రహ్మాండంగా ఉంటుందా లేదా? ఎందుకంటే చెప్పాను నేను బ్రహ్మాండంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రిలేషన్స్ మళ్ళీ నిలబెట్టుకోవడం కొరకే మనం ఈ మొత్తం యూట్యూబ్లో మనం చెప్పుకొస్తున్నాం. రైట్, నేనేమంటున్నా ఏబీలు ఇద్దరు కలిసి నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. 1 day వరకు ఎంతమ్మా మనకు? 1/x. ఏ అనేటోడు ఏమంటాడు? 16 days మోర్. ఏమన్నాడు? 16 days మోర్ అంటే ఏబీలు ఎక్స్ అయితే 16 days మోర్ అంటే ఏమవుతుంది మనకు? ఎక్స్ ప్లస్ 16. 1 day వరకు ఎంతమ్మా మనకు? ఎక్స్ ప్లస్ 1/16. బి అనేటోడు ఎన్ని డేస్ అన్నాడు? క్లియర్గా ఇచ్చిండు. హౌ మెనీ డేస్ మోర్ అన్నాడు? 4 రోజులు ఎక్కువ. అంటే ఎవరు? ఎక్స్ ప్లస్ 4 రాస్తున్నా. 1 day వరకు ఎంత అవుతుందమ్మా మనకు? 1/x+4 అవుతుంది. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడు ఏబీలను రాసిన, రైట్ హ్యాండ్ సైడ్ ఏం రాసిన? ఏని సపరేట్ రాసిన. నెక్స్ట్ ఎవరు? బీని సపరేట్ రాసిన. రైట్ హ్యాండ్ సైడ్ ఎవరు? ఏ అండ్ బి 1 day వరకు ఎంతమ్మా? 1/x. ఏ 1 day వరకు ఎంత? 1/x+16. బి 1 day వరకు ఎంతమ్మా మనకు? 1/x+4. వీళ్ళందరికీ మనం ఏం చేయాలి? ఎల్సిఎం తీయాలి. రైట్, ఇక్కడ రాస్తున్నామా? ఏ వాల్యూ ఏబి వాల్యూ అట్లే ఉంది, అదే విధంగా రాసుకొచ్చినా. ఇక్కడ వీళ్ళకి ఎల్సిఎం తీస్తున్నా. ఎవరికి? x+16కు. నెక్స్ట్ ఎవరమ్మా మనకు? x+4కు ఎల్సిఎం తీస్తాం. ఎవరెవరికి? x+16కు x+1. రైట్, తీసేస్తే x+16కి x+16 క్యాన్సల్ అయితే ఎవరు మిగులుతారు మనకు? x+4 మిగులుతుంది. అదేవిధంగా x+4కి x+4 క్యాన్సల్ అయితే ఎవరు మిగులుతారు? x+16 మిగులుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఎవరు మనకు? 1 ఇంటూ x+16 అంటే x+16 ఇంటూ ఎంత అవుతుంది మనకు? x+4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎవరు? x ఇంటూ వీళ్ళు చేస్తే ఇక్కడ మనకు ఎవరున్నారు? x ఇంటూ వీళ్ళు ఉన్నారు. రైట్, ఇక్కడ ప్లస్. రైట్, x ప్లస్ x ఎంత మనకు? 2x ప్లస్ 16 ప్లస్ 4 అంటే ఎంత? 20. ఇక్కడ 16 ప్లస్ 4 ఎంత? x ఇంటూ x ఎంత? x². x ఇంటూ 4 అంటే ఎంత? 4x. రైట్, 16 ఇంటూ x ఎంత? 16x. 16 4 ఎంత? 64. 2 ఇంటూ x ఎంత? 2x². 20 ఇంటూ x ఎంత? 20x. 16 ప్లస్ 4 ఎంత? 20. ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు మనకు? 20 ఉన్నారు. ఇక్కడ 64 ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ ఎవరున్నారు? x² ఉన్నారు. ఈ 64 ఏం రాయొచ్చు? x² అని రాయొచ్చు. 64 ఏం రాయొచ్చు? x² ఈజ్ ఈక్వల్ టు 64ను 8 స్క్వేర్ రాయొచ్చు x². పవర్స్ ఈక్వల్ టు కాబట్టి ఇక్కడ ఎవరైతే మనకు x ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్పొచ్చు? 18 days. లెక్క పెద్దగా అయింది కదా. మరి ఏం చేద్దాం సార్ అంటే చెప్పాను కదా, విష్ణువర్ధన్ సార్ చెప్పిందంటే ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఏ అనేటోడు ఎన్ని డేస్ ఎక్స్ట్రా అన్నాడు? 16 days అన్నాడు.
బి అనేటువంటి ఎన్ని డేస్ మోర్ అన్నాము 4 డేస్ మోర్. నేను మీకు రైట్ ఇక్కడ చెప్పుకొస్తున్నాను చూడండి, అడిషనల్గా చెప్పుకొచ్చాను. ఏబీలు చేసిన దానికి ఏ అనేటువంటి ఎన్ని డేస్ అన్నాడు 16 డేస్ మోర్ అన్నాడు. బి అనేటువంటి ఎన్ని డేస్ మోర్ అన్నాడు 4 డేస్ మోర్. మనకి ఏం కావాలి ఏబీలు ఇద్దరు కావాలి. ఏబీలు ఇద్దరు కావాలండి మనకి ఇచ్చిండు రైట్. ఈయన 16 డేస్ మోర్ అన్నాడు, ఈయన ఎంత మనకు 4 డేస్ మోర్ అన్నాడు. ఈయన ఎంత అన్నాడు 4 డేస్ మోర్. మనకు కావాల్సింది ఎవరు ఏ అండ్ బి టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్. ఏ అండ్ బి టుగెదర్ నేను రాసిన 16 × 4 రాసిన. ఏ రాసిన 16 × 4. 16 × 4 అంటే ఎంత మనకు 64 రూట్లోకి వెళ్ళి బయటకు వచ్చే వరకు ఎంత అవుతుంది 8 డేస్. హౌ మెనీ డేస్ 8 డేస్. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ లర్న్ చేస్తుంటే ఏమైందంటే మనకు ఈజీగా ఉంటుంది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేసాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అలోన్ ఏ కంప్లీట్ ఏ వర్క్ 27 days more than A and B together. B complete the same work 3 days more than A and B together. In how many days both are work together? ఏ ఒక్కడే ఏబీలు కలిసి చేసిన దానికంటే 27 రోజులు ఎక్కువగా చేయను. బి ఒక్కడే అదే పనిని ఏబీలు కలిసి చేసిన దానికంటే 3 రోజులు ఎక్కువగా చేయను. అయితే ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు? ఏమనిచ్చినాము ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలరు. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఏమి ఇచ్చినాము మనం చెప్పిన షార్ట్ కట్ చూడండి. ఇందాకనే చెప్పుకొచ్చినాము ప్రీవియస్ ప్రాబ్లమ్కు. ఈయన ఎన్ని డేస్ ఎక్కువ అన్నాడు 27 days. ఈయన ఎన్ని డేస్ ఎక్కువ అన్నాడు 3 days. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 7 3s 21, 7 మూల 21, 3 2 6 + 2 ఎంత 81, 7 3s 21, 3 2s 6 + 1. ఇది నా ఎవరి రూట్ అమ్మంటే 9 రూట్ కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది మనకు 9 days. ఎన్ని డేస్ వచ్చింది 9 days. కంపల్సరీ కొంచెం జాగ్రత్తగా పాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏ అలోన్ కంప్లీట్ ఏ వర్క్ 8 hours. ఏ కంప్లీట్ ఏ వర్క్ 8 hours more than A and B together. B complete the same work for 1/2 hours more than A and B together. In how much time taken both are work together? ఏ ఒక్కడే ఏబీలు కలిసి చేసిన దానికంటే 8 గంటలు ఎక్కువగా చేశాను. బి ఒక్కడే అదే పనిని ఏబీలు కలిసి చేసిన దానికంటే 4.5 గంటలు ఎక్కువగా చేశాను. అయితే ఇద్దరూ కలిసి ఎంత సమయంలో చేయగలరు? అయితే ఇద్దరూ కలిసి ఎంత సమయంలో చేయగలరు? ఇక్కడ మనం కొంచెం జాగ్రత్త చూసుకుంటే రైట్ ఎవరిని మనము ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి 8 × ఏం రాసుకొస్తున్నాము మనము 4/2 రాసుకొస్తున్నాము. ఇదే స్టెప్ ఇంకా క్లియర్గా రాస్తే 8 × ఈ 4/2ను ఏం రాయొచ్చమ్మా అంటే 4 2s 8 + 1 అంతా 9/2 రాస్తాము. 2 1s 2 4s 9 4s ఎంతమ్మా మనకు 36 ఎవరి రూట్ అమ్మంటే 36 ఎవరి రూట్ అని చెప్పొచ్చు మనము 6 hours. మనము సమయం అడిగినాము కాబట్టి ఎన్ని అవర్స్ అమ్మా అంటే చెప్పొచ్చు 6 hours. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఓకేనా 6 hours సరే. అయితే ఈ మధ్యలో లేటెస్ట్ కొట్టివేతలు ఎట్లున్నాయంటే ఈ 2022 తర్వాత చాలామంది ఇట్లా కూడా వచ్చాను 2 1 2 2 8 2 16 వస్తే ఇట్లా చేసినారు. ఇది రాంగు. జాగ్రత్తగా ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తే దేనికి కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్లకు కన్వర్ట్ చేయాలి. దేనికి కన్వర్ట్ చేయాలి ఫ్రాక్షన్లకు కన్వర్ట్. అప్పుడు మాత్రమే ప్రాబ్లం. అయితే ఈ మధ్యలో ఈ విధంగా అడగట్లేదు, దీన్ని కొంచెం వర్షన్ మార్చి అడుగుతున్నాం. ఆ వర్షన్ ఏంది ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్లే చేశాను చూడండి రైట్. ఆ వర్షన్ ఏంటంటే ఇప్పుడు ప్లే చేశాను చూడండి. ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ T days. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేసిండు T days. ఏ అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ T + 3 days. ఏ అండ్ బి కంప్లీట్ అలోన్ ది సేమ్ వర్క్ T + 2. బి అలోన్ రైట్. బి అలోన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ 2 రైట్. ఏమంటాడు ఒక పనిని ఏబీలు ఇద్దరు కలిసి T రోజులలో చేయగలరు. ఏ ఒక్కడే ఆ పనిని ఏబీలు కలిసి చేసిన దానికంటే T + 3 daysలలో ఎక్కువ రోజుల్లో చేయగలడు. అదే పనిని బి ఎన్ని రోజులు T + 12. టీతో మనం ఇంతకుముందు ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ ఏం రాసిండు అంటే ఇండైరెక్ట్గా ఆయన ఇక్కడ ఎంత 3 days ఎక్కువ, ఇక్కడ ఎన్ని డేస్ ఎక్కువ అంటున్నాడు 12 days ఎక్కువ. అక్కడ 3 days ఎక్కువ, ఇక్కడ ఎవరు మనకు 12 days ఎక్కువ. అప్పుడు ఏమవుతుందమ్మా అండర్ రూట్ ఆఫ్ ఏం రాస్తున్నాము 3 × 12
3 × 12 అంటే ఎంత అవుతుందమ్మా మనకు 36 అవుతుంది. 36 బయటకు వస్తే ఎంతమ్మా మనకు 6 డేస్ అవుతుంది. ఎన్ని డేస్ అవుతుంది మనకు 6 డేస్. రైట్, క్వశ్చన్ ప్లే చేశాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లే చేశాము. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ 24, 32 days respectively. Both the work together. After how many days B left to the exactly work is complete to 18 days. ఇక్కడ ఒక పనిని ఏబీలు వరుసగా 24, 32 రోజులలో చేయగలరు. ఇద్దరూ కలిసి పనిని ప్రారంభించినారు. పని సరిగ్గా 18 రోజులలో పూర్తి కావాలను అంటే బిని ఎన్ని రోజుల తర్వాత పనిని మాన్పించవలెను?